మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మాతా, మేము భరతులం. భరత, 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 వచ్చావా పుత్ర? మేము నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మా మాట ఎవరూ వినడం లేదు. మమ్మను మా రాముని చెంతకి ఎవరూ తీసుకెళ్ళడం లేదు. ఇప్పుడు నువ్వు రాజువయ్యావు కదా, మా ప్రార్థన మన్నించి నీ వారికి ఆజ్ఞనివ్వు. మా రాముడు ఇల్లు వదిలి వెళ్ళాడు, మమ్మను కూడా అతని చెంతకు చేర్చు. మాతా, మాతా, తమరు కూడా రాముని వెతుక్కుంటూ వెళితే భరతుడు ఎవరి ఒళ్ళో పడుకొని ఏడుస్తాడు. భరత, మాతా, కేవలం రాముడు ఒక్కడే తమ పుత్రుడా? అలా అనకు పుత్ర. భరతుడు కాడా? మేము అసలు తమ చెంతకు వచ్చినదే తమరు వాత్సల్యంతో ఓదారుస్తారని. మాత, గాయపడిన మా ఆత్మకు తమ చల్లని నీడలో ఆశ్రయం ఇస్తారని. మీరు మీరు మమ్మల్ని పుత్ర ప్రేమతో ఆదరించడం లేదు. అంత మాట అనుకు పుత్ర. మాకు ఈ దండన సరైంది. మాత, మేము ఒకే ఒక పాపం చేశాం. ఏమిటంటే కైకేయి గర్భాన్ని జనించాం. ఆ దోషం భగవంతుడిదే కానీ నాది కాదు మాత. భగవంతుడు ఈ లోకంలో కైకేయి లాంటి క్రూర నారికి ఎందుకు జన్మనిచ్చాడు? అలా జన్మనిచ్చి ఉంటే దాన్ని గొడ్రాలిగా ఎందుకు చేయలేదు? అలా చేసి ఉంటే మా వంటి కళంకుడు జన్మించేవాడే కాదు. మాత, రామచంద్రులు వనాలకు వెళ్లారని దుఃఖం కంటే మాకు అధిక దుఃఖం కలిగిస్తున్నది. నేడు తమరు తమ భరతుని సందేహిస్తున్నందుకు తమకు ఎలా విశ్వాసం కలిగించగలం? మేము దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. ఇక్కడ జరిగిన కుతంత్రంలో మా సహకారం లేసి మాత్రమైనా లేదు. అలా ఉండి ఉంటే గురువుల వద్ద అభ్యసించిన మా విద్యలన్నీ వ్యర్థమొగ్గాక, ఈ లోకంలో ఉన్న సమస్త పాపులందరి శిక్షలు నాకే విధించబడుగాక. గురుదేవా, మమ్మల్ని రక్షించండి గురుదేవా. గురుదేవా, ఈ విషమ పరిస్థితిలో అధర్మాన్ని అనుసరించి అపవిత్రుడు కాకుండా మమ్మల్ని రక్షించండి. ఈ సమయంలో పితృదేవుల వియోగం, అగ్రజుల వారి ఎడబాటు తట్టుకోలేక మా బుద్ధి స్థాణువైపోయింది. మీరే మాకు మార్గదర్శకులు కండి గురుదేవా. రాకుమార, మీరు వేంచేశారనే వార్త తెలిసి తమకు కర్తవ్యం తెలియజేయాలని వచ్చాం. ఇది శోకించే సమయం కాదు. మహాత్ములైన తమ పితృదేవుల జీవాత్మ ఇంకా నిరీక్షిస్తూనే ఉంటుంది. పుత్రుడు స్వయంగా తండ్రికి అంతిమ సంస్కారాలు చేసే వరకు ఆత్మ మృత శరీర బంధం నుంచి విముక్తి పొందదు. మీకోసమే వారి దేహాన్ని తైల నౌకలో సురక్షితంగా ఉంచాం. మీరు ధైర్యం వహించి పుత్ర ధర్మానుసారం వారి అంతిమ సంస్కారాలు నిర్వర్తించాలి. రండి వత్స, మీ పితృదేవుల అంతిమ దర్శనం చేసుకుని ప్రణామం చేసి అంతిమయాత్రకు సన్నాహాలు చేయండి. రండి. దశరథ మహారాజులకే, దశరథ మహారాజులకే, అయోధ్య చక్రవర్తికి, అయోధ్య చక్రవర్తికి, దశరథ మహారాజులకే, అయోధ్య చక్రవర్తికి, దశరథ మహారాజులకే, అయోధ్య చక్రవర్తికి. జయ జయ ధ్వనులతో పదవికి కాదు ఈ జయ నినాదం, తనువుకి కాదు ఈ నినాదం, సత్కర్మలకే ఈ జయ నినాదం. దశరథ మహారాజు
అంతిమయాత్రలో ఈ మహారాజుకు పూలవానలే కురిపించారే. అంతిమయాత్రలో ఈ మహారాజుకు పూలవానలే కురిపించారే. బాల్యములోనా భుజములపైన కనుపాపల్లే తనయులగాచి సుకుమారంగా పిల్చిన తండ్రికి వేదనతో విలపిస్తూ తనయుడు బంధ విముక్తికై చితినంటిల్చే. వేదనతో విలపిస్తూ తనయుడు బంధ విముక్తికై చితినంటిల్చే. దేహమును చితిలో దహించిన వేళ సేవకుడైనా మహారాజైనా చివరకు ఇచ్చట బూడిదకారా. సేవకుడైనా మహారాజైనా చివరకు ఇచ్చట బూడిదకారా. ఉన్నవాళ్ళందరూ పోయినోళ్ళ గురుతులు, అనురాగం అనుబంధం ఆ స్మృతులన్నీ తలచిన కొలది మనసున కలతలు రగిలించేను. ఆ స్మృతులన్నీ తలచిన కొలది మనసున కలతలు రగిలించేను. ప్రవహించేటి ఈ నదిలో కలిసిపోతాయి అస్థికలు. ఆతను చేసిన పుణ్యఫలాలు మిగిలిపోతాయి ఈ భువిలో.